ఈ మధ్య అడుక్కునే వాళ్ళు కూడా ఫుల్ అడ్వాన్స్ లో ఉన్నారు. ఇక మ్యాటర్ ఏంటంటే మనం అడుక్కునే వాళ్ళకి ₹1 ₹2 ఇచ్చినా వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళతో ఆడుకోకూడదు కదా. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఖమ్మంలో మేము బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు అడుక్కునే వాళ్ళు వచ్చేసి అడిగారనమాట. సో ఇక్కడ మేమైతే ఇచ్చేసాము, మంది మ్యాటర్ కాదు. మరి ఏంటక్క ఇదంతా ఎందుకు చెప్తున్నామని అనుకోవచ్చు. నా పక్కన వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారు. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఊకే విసిగిస్తూనే ఉంటారు, ఊకే వీళ్ళని మనం ఊకే లేవన్నా కూడా ఎంట పడుతూనే ఉంటారు. సో వీళ్ళకి చెక్ పెట్టాలంటే ఫోన్ పే ఉందా అని అడిగితే వాళ్ళైతే వెళ్ళిపోతారు అనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. మనం ఏమీ అదంతా పట్టించుకోకుండా నేనైతే చేసేసాను. అది కూడా మనం ఒక చేతికి చేసింది ఇంకో చేతికి చేయకూడదు అంటారులే, కానీ మ్యాటర్లు మళ్ళీ చెప్పాలి కాబట్టి వాళ్ళే అనుకున్నారు మీరు చేయలేదా అని కూడా కామెంట్లో అంటారు. సో అందుకే నేను చెప్పాను అనమాట. సో ఇక మా దగ్గర అయిపోయింది, అక్కడికి వెళ్ళి ధర్మం చేయరా అని అంటే లేవు అంటున్నారనమాట. ఆమె అయితే పాపం బాగా అడుగుతుందనమాట. సో కొంచెం ఏరా అని అంటుంటే మా దగ్గర లేవు, ఊకే విసిగిస్తావు ఎందుకు, మీకు ఫోన్ పే ఉందా, ఫోన్ పేలో పైసలు ఉన్నాయి, నా దగ్గర చేతిలో లేవన్నారు. వాళ్ళు తెలివిగా వాళ్ళ దగ్గర ఫోన్ పే ఉండదు అనేసి అన్నారులే, కానీ స్కానరే తీసిస్తుంది, నంబర్ కూడా ఉందమ్మా, రెండిట్లో దేనికన్నా ఏంటి అని అంటే నిజంగా షాక్ అయ్యారు. బాగా అయింది కదా, మళ్ళీ అయినా ఇవ్వాలిగా, ఇవ్వకుండా మళ్ళీ వెళ్ళారు. నాకైతే చాలా బాధ అనిపించింది.